శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ పరమాత్మనే నమ. ఓం యుక్తాహార విహారాయ వివిక్త స్థలవాసనే మలయాళ యతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమ. సర్వమహర్షులకి నమస్కారం. భగవద్భక్తులైన తీర్థయాత్ర ఛానల్ ప్రేక్షకులందరికీ భగవంతుని యొక్క దివ్యానుగ్రహం, మహర్షుల యొక్క దివ్య ఆశీస్సులు సర్వదా లభించుగాక. పవిత్రాత్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, భగవద్గీత విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇది కర్మయోగం. భగవద్గీత 3 షట్కాలుగా భగవంతుడు చెప్పిన విషయాన్ని వ్యాస మహర్షి అది 3 విభాగాలుగా విభజించాడు. కర్మయోగం, జ్ఞానయోగం, అట్లాగే భక్తి యోగం. కర్మ తర్వాత భక్తి, భక్తి తర్వాత జ్ఞానం. అయితే జ్ఞానం లాస్ట్లో ఉన్నది. కానీ జ్ఞానాన్ని భగవంతుడు 2వ అధ్యాయంలో అర్జునుడికి చెప్పాడు. జ్ఞానం వల్ల మనిషి ఉదాత్తమైనటువంటి స్థితిని పొందుతాడు, ఉన్నత స్థితి పొందుతాడని. ఒక బొమ్మ ఉన్నది, ఆ బొమ్మను మనం చూస్తాం. ఇది ఏ బొమ్మ అని మనం తెలుసుకోవాలనుకుంటే దానికి జ్ఞానం అవసరం. జ్ఞానం లేకపోతే ఆ విషయం మనకు తెలియదు. లోకంలో అందుకే జ్ఞానం ప్రధానమైనది. జ్ఞానేన హీన పశుభి సమాన అన్నారు పెద్దలు. జ్ఞానం లేని మనిషి పశువుతో సమానం అని సరే. ఆ జ్ఞానం కర్మతో కూడుకొని ఉంటుంది. కర్మ, జ్ఞానం, భక్తి ఈ 3 కూడా సమపాళల్లో ఉంటుంది. ఏ వ్యక్తికి పరిపూర్ణమైనటువంటి కర్మయోగం, అట్లాగే భక్తి యోగం, జ్ఞానయోగం ఉంటుందో తప్పక అతడు మోక్షాన్ని పొందగలడు. మరి అటువంటి కర్మయోగంలో 3వ అధ్యాయంలో భగవంతుడు అర్జున్ నిమిత్తంగా చేసుకొని లోకానికి ఒక మహోపదేశాన్ని అందిస్తున్నాడు. కర్మయోగ రహస్యం భగవద్గీతలో సులభంగా, సుస్పష్టంగా ఇంకే గ్రంథాల్లోనూ ఇంత చక్కగా ప్రతిపాదించబడలేదు. అందుకే భగవద్గీత ఇది విశ్వానికే గొప్ప ఆదర్శవంతమైనది. భగవద్గీతకు గొప్ప వాళ్ళందరూ కూడా కర్మయోగ రహస్యం అనే లోకమాన్య బాలగంగాధర తిలక్ మహాశయులు కర్మయోగ రహస్యం అనే పేరు పెట్టి భగవద్గీతకు ఒక బృహత్ వ్యాఖ్యానాన్ని రచించారు. వారి అభిప్రాయంలో భగవద్గీతకు ప్రధానమైన సిద్ధాంతం కర్మయోగమేనని వారి యొక్క అభిప్రాయం. కర్మ వేరు, కర్మయోగం వేరు. చూడండి, కర్మలు సహజంగా బంధానికి కారణాలు. కర్మణ బధ్యతే జంతు. కర్మలతో ప్రాణికోట్లన్నీ బంధింపబడతాయి అని శాస్త్రం స్వయంగా చెప్తుందన్నమాట. ఒక కర్మ చేస్తే దానికి ఒక ఫలం వస్తుంది. ఆ ఫలాన్ని మనం అనుభవిస్తాం. ఆ అనుభవం ద్వారా మన చిత్తంలో ఒక వాసన నిలిచిపోతుంది. చూడండి, ఒక కర్మ చేస్తే దానికి ఒక ఫలం మనకు కలుగుతుంది. ఆ ఫలాన్ని మనం అనుభవిస్తాం. ఆ అనుభవం ద్వారా చిత్తంలో ఒక వాసన నిలుస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం యజ్ఞం చేసాం, ఒక వ్రతం చేసాం, ఒక అనుష్ఠానం చేసాం, ఒక జపం చేసాం, ఒక దానం చేసాం, ఒక భజన చేసాం, ఒక సత్కర్మలు ఆచరించాం. తద్వారా మనకి ఆ ఒక వాసన, ఏ వాసన? యజ్ఞం చేసాం. ఆ యజ్ఞం చేసినప్పుడు యజ్ఞ సంబంధమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ మంత్రానుష్ఠానం, ఆ ఆహుతి, ఆ భగవంతుని భక్తిపూర్వకంగా అర్పించడం, భగవద్ అనుగ్రహాన్ని మనం పొందినట్టు భావం చేయడం,
అట్లాగే భగవంతుని దర్శనం చేశాం. ఆ దర్శనం ద్వారా తద్వారా వచ్చిన ఫలం ప్రశాంతత, నిర్మలత్వం, చిత్త ప్రసన్నత, మనలో ఉన్న దుఃఖాలు తొలగిపోవడం అనే ఫలాన్ని దాన్ని మనం అనుభవిస్తున్నాం. చూడండి, ఆ ఫలాన్ని మనం అనుభవిస్తాం. ఆ అనుభవం ద్వారా మన చిత్తంలో ఒక వాసన నిలుస్తుంది. అదే భోగవాసన, అదే భోగానుభవ సంస్కారం. ఆ వాసనలతో, ఆ సంస్కారాలతో మనకు పునర్జన్మ వస్తుంది. ఏ వాసనతో మనం ఉంటామో ఆ వాసనకు సంబంధించినటువంటిదే మనకి కలుగుతుంది. మనకి మంచి వాసన, మంచి గుణాలు, మంచి సత్కర్మలు, మంచి సదాచారం, మంచి సత్పాత్రత, గొప్ప వ్రత అనుష్ఠానం, దయ, ప్రేమ, కరుణ అనేటువంటివన్నీ మనకుంటే అదే వాసన మనకి ఉండే పునర్జన్మ అనేది వచ్చేటప్పుడు మళ్ళీ మనకి అటువంటిదే కలుగుతుంది. అట్లా కాకుండా దుష్ట భావన, దుష్ట సంకల్పాలు, ఇతరులని నశింప చెయ్యాలన్నటువంటి బుద్ధి, పరుల సొత్తుని దొంగిలించుట, అట్లాగే కఠినంగా మాట్లాడుట, దొంగతనం, అది దొంగ స్వభావం, అబద్ధాలు, అసత్యం, ఇవన్నీ మనకు ఉన్నట్టయితే ఈ వాసన దానికి సంబంధించిన జన్మ అనేది మనకి కలుగుతుంది. అందుకు కాబట్టి కర్మ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి.